హరీష్ రావు ఢిల్లీ టూర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. రేవంత్ కామెంట్స్ పై హరీష్ కౌంటర్లు ఇస్తే వాటికి కాంగ్రెస్ లీడర్స్ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. అసలు 4 పార్టీలు మారింది, నువ్వు పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్లోనే, చావు బీఆర్ఎస్లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వా నా గురించి మాట్లాడి? హరీష్ రావు కానీ లేకపోతే ఆయన పేరెంట్ కేటీఆర్ కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులు అందరూ ఓడిపోయిన దాంట్లో మతిస్థిమితం లేక నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన చేస్తున్నాడని, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సన్నబియ్యం పేద ప్రజలకు ఇస్తున్నారని, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు 4.5 లక్షల ఇళ్ళు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. మళ్ళీ కొత్తగా 2వ విడత తీయటానికి పోతున్నారు. ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం భారతదేశానికే ఆదర్శంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ మోడల్ అంటారు. నిన్న అందరు కూడా ఏమంటారు, సిద్దిపేట చిల్లర్రావు అనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. రాజకీయంగా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది చేతగాక, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫెన్స్ అవుతుంది అన్నట్టుగా నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు, లేకపోతే నువ్వు ఆడుతున్న దొంగ నాటకాలని తెలియని కాదు హరీష్ రావు. ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలిసింది వాస్తవమా కాదా అంటే వాస్తవమైతే వాస్తవం, కాదంటే కాదు అని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా అనడం ద్వారా నువ్వు చేసిన దొంగ నాటకాల గురించి తప్పించుకోలేవు కదా.